హలో అండి. వెల్కమ్ టు హనీ హోమ్ కిచెన్. ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. చింతపండు పులిహోర. కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. ఒక పెద్ద నిమ్మకాయ సైజంతా చింతపండు నీళ్ళల్లో నానబెట్టండి. పసుపు, ఉప్పు, ఇంగువ, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు, దంచిన అల్లం, మినపప్పు, వేరుశనగపప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఒక గ్లాస్ రైస్‌కి 1 ½ గ్లాస్ వాటర్ ఏసి ఉడకపెట్టండి. శనగబ్యాళ్ళేసి ఉడకపెట్టాను నేనైతే. తర్వాత ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం. ఒక ఫ్రైయింగ్ పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర చిటపటలాడిన తర్వాత వేరుశనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పు, దంచిన అల్లం వేసి ఫ్రై చేయాలి. అవి బాగా ఏగిన తర్వాత పసుపు వేసి ఆపేయండి. తర్వాత కరివేపాకు, పుదీనా వేసి కొంచెం ఇంగువ వేసి ఇది తీసుకెళ్ళి చల్లారిన అన్నంలో కలిపేయండి. తర్వాత చింతపండు గుజ్జు తీసి పెట్టుకొని ఫ్రైయింగ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు ఏగిన తర్వాత ఆ గుజ్జు కూడా వేసి బాగా దగ్గరకు వచ్చిన తర్వాత ఆవాలు, మెంతులు పొడి కొంచెం బెల్లం వేస్తే ఎంతో టేస్టీగా ఉండే చింతపండు పులిహోర రెడీ అయిపోతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.